ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. సో చాలా మంది పేషెంట్స్ నాకు సార్ ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోని బాధపడుతున్నారు, ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో దానికి మీరు ఏదైనా ఒక అవేర్నెస్ వీడియో చేయండి సార్, ఎలా వాళ్ళు వాళ్ళ ఒక సస్టైనబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఉన్న సొల్యూషన్స్ చెప్పండి అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. సో దాని మీద ఈరోజు మనం కొంత అవేర్నెస్, కొంత టాపిక్ మనం మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ వర్క్ స్టైల్ చూసుకుంటే హైలీ స్ట్రెస్ఫుల్, అంటే ఫిజికల్గా చాలా తక్కువ ఇన్యాక్టివ్గా ఉంటుంది, మెంటల్గా వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి వర్క్ ప్రెషర్, వాళ్ళు ఎక్కువగా అనలిటికల్ బ్రెయిన్ వాళ్ళు ఎక్కువగా వాడాల్సింది ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే అంశాలు, టార్గెట్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు ఏఐ రావడము, దానివల్ల 100 మంది చేయాల్సిన పని 10 మందికి కుదించుకోవడము. సో చాలా మందికి ఉద్యోగాలు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా పెరిగిపోతుంది. సో ఆ ఉద్యోగాలు కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ అయ్యి దానివల్ల వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ వర్క్ ప్రెషర్ ఉంది, మెంటల్గా ఇది ఉంది. దానికి తోడు ఒక మంచి శాలరీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఒక లగ్జరీ లివింగ్ అనేది అలవాటు అయిపోయి ఈఎంఐస్ అనే ట్రాప్లో చాలా మంది పడతా ఉన్నారు. ఆ ఈఎంఐ ట్రాప్ వల్ల కూడా ఆల్మోస్ట్ చాలా ఇన్సెక్యూర్, ఎందుకంటే 5 years 10 years 20 years ఈఎంఐస్ కట్టాల్సింది ఉంటుంది. సో సడన్గా జాబ్ ఇన్సర్టనిటీ రావడం వల్ల వాళ్ళ ఈఎంఐస్ కట్టుకోవడము ఇవన్నీ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతా ఉంది. అండ్ దీనికి తోడు ఈ వర్క్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేక కొన్ని రకాల అడిక్షన్స్ కి కూడా, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, దానివల్ల కూడా వాళ్ళకి ఇంకా చాలా హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీద చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతా ఉంది. వాళ్ళకు ఒక అవేర్నెస్ చాలా అవసరం. హౌ టు హ్యాండిల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని పాడు చేసుకోకుండా ఎలా లైఫ్ లీడ్ చేయాలనేది కొంతవరకు మీకు నేను చెప్పే అవేర్నెస్ పనికొస్తుందని నేను భావిస్తున్నాను. మనం చూసుకుంటే చాలామందికి లేట్ నైట్స్ వర్క్ ఉంటుంది, డే టైంలో పడుకుంటారు, లేట్ నైట్స్ ఇచ్చేస్తారు. కొంతమందికి ఇవి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, మన బాడీ ఎలా బిల్డ్ చేస్తుంది, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీ సెరికాడియన్ క్లాక్ అనేది ఒకటి ఉందండి. సో ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఏ టైంకి వర్క్ చేయాలి, ఏ టైంకి తినాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బాడీకి ఒక టైం టేబుల్ ఉంది. మనకు ఉన్న టైం టేబుల్ దాని మీద రుద్దడం వల్ల డెఫినెట్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీద దారుణమైన ఇంపాక్ట్ పడుతుంది. సో మనకి మన పూర్వీకులు ఈ సెరికాడియన్ క్లాక్ గురించి వేల సంవత్సరాల నుంచి మనకు చెప్పారు. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ కూడా ఎలా తినాలి, ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారు. సో దాని మీద కూడా కొంత స్టడీస్ జరిగాయి. 4 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా వచ్చారు. సో కామన్ కోల్డ్ టు క్యాన్సర్ ఈ సెరికాడియన్ బయోరిథమ్స్ని, ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వకపోవడం అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ మీ వల్ల అయినంత వరకు ఈ సెరికాడియన్ బయోరిథమ్స్ని మనం మీట్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ థింగ్. నైట్ 9 o'clock టు మార్నింగ్ 5 o'clock మనకు స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం 8 hours స్లీప్ వెరీ ఇంపార్టెంట్. డే టైంలో కాదండి, డెఫినెట్లీ నైట్ టైమే. నైట్ 9 o'clock నుంచి 5 o'clock మనం పడుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ టైంలోనే మన బాడీ సెల్ఫ్ సర్వీసింగ్ మోడ్లోకి వెళ్తుంది. మన హార్మోన్స్ కానీ, మన సెల్ రీజనరేషన్ కానీ, మన మెటబాలిజం కానీ, బాడీ క్లీనింగ్ కానీ, బ్లడ్ డెవలప్మెంట్ కానీ, ఎన్నో యాక్టివిటీస్ అనేవి మన బాడీ మళ్ళీ సెల్ఫ్ రిజువినేషన్, డే టు డే చేసుకోవాల్సిన మెయింటెనెన్స్ వర్క్ అంతా అదే టైంలో ఉంటుంది. సో ఖచ్చితంగా నైట్ 9 o'clock పడుకోవాలి అంటే ఈవినింగ్ మనము డే మొత్తం కూడా మనం ప్రాపర్ ప్లానింగ్తోనే డెఫినెట్లీ ఉండాలండి. సో మంచి డీప్ స్లీప్లో పడుకోవాలంటే మెలటోనిన్ ప్రొడక్షన్ బాగుండాలి. దానికోసం మీరు అట్లీస్ట్ 6-6:30 వరకు మీ డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 7-7:30 వరకు అన్ని బ్లూ లైట్ ఎక్స్పోజర్, ఈ ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా బ్లూ లైట్ ఎక్స్పోజర్, అన్ని రకాల లైట్ ఎక్స్పోజర్ మనం తగ్గించుకోవాలి. డిమ్ లైట్ మనం మెయింటైన్ చేయాలి. దానివల్ల బ్రెయిన్కి సరైన మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది, లేకపోతే ఆ లైట్ ఎక్స్పోజర్ వల్ల బ్రెయిన్కి చాలా ఫాల్స్ సిగ్నల్స్ వెళ్ళి మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో మెలటోనిన్ ప్రొడక్షన్ రావాలి అంటే 7-7:30 నుంచి మీరు డిమ్ లైట్ పెట్టుకోండి. 8 తర్వాత లైట్ ఎక్స్పోజర్ కంప్లీట్గా తీసేసేయండి. అండ్
ఇంకా నిద్ర పట్టట్లేదు అంటే వేడి నీళ్ళతో స్నానం చేయండి. దానివల్ల మీకు బాడీ చాలా రిలాక్స్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ బాగా రిలాక్స్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది మీ మెలటోనిన్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఏదైనా భగవద్గీతను ఏదైనా మానసిక ప్రశాంతత ఇచ్చే పుస్తకం ఏదున్నా కూడా చిన్న డిమ్ లైట్ పెట్టుకొని, ఇన్ కేస్ మీ బ్రెయిన్ చాలా రెస్ట్లెస్ గా ఉంది, నిద్ర సరిగా పట్టట్లేదు అంటే ఈ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవ్వండి. దానివల్ల మీ స్లీప్ సైకిల్ మెల్లిమెల్లిగా కరెక్ట్ చేసుకోండి. టెంపరీగా మరీ ఇబ్బందిగా ఉంటే మెలటోనిన్ సప్లిమెంట్స్ కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో 5-5:30కి లేచి కొంచెం ధ్యానము, పూజ అలాంటివి కూడా ఉన్నవాళ్ళు చేసుకోండి. ఎందుకంటే స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైతే అంటే పూజలు అలాంటివి చేస్తారో, కొంత స్పిరిచువల్గా ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ స్పాన్ 7 years అన్న ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది అనేది. సో పొద్దున్న లేచి కొంచెం ధ్యానమో లేకపోతే అట్లీస్ట్ మెడిటేషనో అలాంటిది చేసుకోండి. డెఫినెట్లీ ఒక 1/2 hour to 40 minutes అన్న సన్ రైజ్ నుంచి ఒక 2 hours లోపు మనకు వచ్చే కిరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల మన బ్రెయిన్లో, మన గట్లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది, విటమిన్ డి చాలా బూస్ట్ అవుతుంది, ఎముకలు ఉక్కులాగా మారుతాయి, అవయవాల పనితీరు చాలా రెగ్యులేట్ అవుతుంది. సో మెంటల్ హెల్త్కి చాలా మేలు చేస్తుంది. సో యోగా, మెడిటేషన్ లాంటివి ఏమైనా చేసుకుంటూ కొంచెం కాటన్ క్లాత్స్, ఎందుకంటే ఎక్కువ సన్ తగలాలి కాబట్టి. అండ్ ఆఫ్టర్ 2 hours తర్వాత వచ్చే సన్ ఏదైతే ఉందో దానికి మీరు ఎంత మినిమల్గా ఎక్స్పోజ్ అవుతే అంత మంచిది. ఎందుకంటే దానివల్ల మీ యూవీ లైట్ తగిలి మన స్కిన్ కానీ మన హెల్త్కి కానీ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంది ఎన్నో రకాలుగా. 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్. సో 6-6:30 వరకు డిన్నర్ చేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్కి ఏం తింటే బెటర్ అని చెప్పేసి ఆబ్వియస్లీ ఏది తిన్నా టైమింగ్స్ అనేవి ఫస్ట్ మెయింటైన్ చేయండి. వీలైనంత మటుకు జంక్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ దూరంగా ఉండండి. హోల్ ఫుడ్స్ తినండి. అంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే వెజిటేబుల్స్, యానిమల్ మీట్ ఏదైనా తినండి, కానీ మీరు హోల్ ఫుడ్స్ తినండి. మీకున్న ఆరోగ్యరీత్యా ఉన్న ఇష్యూస్ న్యూట్రిషనిస్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి, మీరు అంటే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్ ఇవన్నీ కూడా ఉంటాయి, లాక్టోస్ ఇంటాలరెన్స్, అవి చూసుకొని డెఫినెట్లీ అవి ఎలిమినేట్ చేసుకొని మీకు ఏవి ఆరోగ్యకరమైనవి అవన్నీ మనం చూసుకొని తింటే ఇంకా ఎక్కువ ఆరోగ్యం వస్తుంది. ఇన్ కేస్ కొన్ని ఫుడ్స్ మనకు అనారోగ్యం ఇస్తుంది కాబట్టి అవి మనం తినకుండా ఉండడం బెటర్. బట్ ఆబ్వియస్లీ నార్మల్ బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వండి. జంక్ ఫుడ్స్ వీటికి మాత్రం డెఫినెట్లీ దూరంగా ఉండండి. బికాస్ దాంట్లో హై షుగర్స్ కానీ దాంట్లో ఉన్న టాక్సిక్ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ మీ ఆరోగ్యాన్ని, మీ గట్ హెల్త్ పాడైంది అనుకోండి, మీ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంతా కూడా పాడై మీ మెంటల్ హెల్త్ని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, ఇవన్నీ చక్కగా మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు అంతా వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే సస్టైనబుల్ లివింగ్, సస్టైనబుల్ హెల్త్, ప్రతి అంశంలో సస్టైనబిలిటీ. సో ఈవెన్ మీ ఇండస్ట్రీలో కూడా ఈ సస్టైనబిలిటీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలా కోఎగ్జిస్ట్ అవ్వాలి, ఎలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఎలా ఈకో సిస్టంలో మనం పాడు చేయకుండా, మన బాడీలోని ఈకో సిస్టమ్ పాడవకుండా మనం ఎలా సస్టైన్ అవ్వాలి అనే విషయంలో. సో చూసుకుంటే ఈ ఈఎంఐ ట్రాప్లో ఫస్ట్ పడకండి. సో చాలామంది నాకు ఇప్పుడు చెప్తున్న ఐటీ సోదరులకు ఏం చెప్తున్నారంటే, మేము 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక ట్రాప్లో పడిపోతున్నాము, దాన్ని కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము. దాని బదులుగా ఊరవతలు ఎక్కడో వెళ్ళి ఎక్కువ ల్యాండ్ కొంటే అది మీకు చాలామందికి అంటే ఒక ల్యాండ్ బ్యాంక్, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంటే అవుతుంది. అండ్ ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకోవచ్చు కావాలనుకుంటే. చిన్న ఇల్లే కట్టుకోండి, అక్కడ మీ ఆహారం మీరే పండించుకొని, మీ మాంసం కృత్యాలు అంటే మీ చికెన్ కానీ మీ ఎగ్స్ కానీ మీరే పండించుకొని హ్యాపీగా ఆర్గానిక్ ఫుడ్ వీలైనంత ఎక్కువగా బయట ఫుడ్స్ కాకుండా మీ ఆర్గానిక్ ఫుడ్ మీరే పండించుకొని హ్యాపీగా మెంటల్ పీస్తో మీరు బతకొచ్చు. సో ఈ సస్టైనబుల్ చాలామంది కూడా ఈ కల్చర్కి ఇప్పుడు మెల్లమెల్లగా ఇటువైపు వెళ్తూ ఉన్నారు. సో ఎవరైతే పాసిబిలిటీ ఉందో మీ అందరు కూడా అలాంటి పని చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పీజన్ ట్రాప్ లాంటి 2 bedroom, 3 bedroom, 4 bedroom ఫ్లాట్స్ ఉండే కంటే నేచర్తో కలిసి జీవిస్తే మీ ఆరోగ్యానికి మంచిది, మీ ఇమ్యూనిటీకి మంచిది, మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినుకుంటూ హ్యాపీగా బతికేస్తారు. సో అలాంటి సస్టైనబుల్ హ్యాబిట్స్ మీరు కూడా ఇండల్జ్ చేసుకోండి. యోగా ఇవన్నీ కూడా పాటిస్తూ ఇలాంటి లైఫ్ స్టైల్ మీరు పాటించండి. ఇన్ కేస్ స్టిల్ నాకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ లేదా అడిక్షన్స్ పరంగానో ఫిజికల్ హెల్త్ పరంగానో మీరు డెఫినెట్లీ
ఫంక్షనల్ మెడిసిన్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ కోట్ల కొద్ది రీసెర్చ్ వాళ్ళు పెట్టింది దేనికి అని అంటే పేషెంట్ని ఎలా ఇంకా పెద్ద పేషెంట్గా మార్చాలి, కేవలం లక్షణాలకు మాత్రమే వైద్యం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఒక రియాక్టివ్ అప్రోచ్ ఉంది. మీరు పూర్తిగా పేషెంట్ అయ్యాకే వెళ్ళాలి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్తో బతకండి, అష్యూరెన్స్తో బతకండి అనే మోడల్ అండి. సో ఆ మోడల్ని డెఫినెట్లీ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంది. మీరు కూడా ఈ మోడల్ ట్రాప్ నుంచి మీరు బయటపడండి. సస్టైనబిలిటీ రావాలి అని అంటే అది ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా సాధ్యం. సో సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి. అండ్ మీరు పూర్తిగా ఫంక్షనల్ మెడిసిన్ని ఫాలో అవుతే మొక్క దశలోనే మీకు డెవలప్ అవుతున్న ఇష్యూస్ని, మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ని మీరు రూట్ నుంచి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అది ఒక దీర్ఘకాలిక వ్యాధిలాగా మీకు మారిపోయినా మీకు సర్జరీస్కి వెళ్లకుండా లేదా దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడకుండా రూట్ నుంచి క్లియర్ చేసుకోవడానికి ఫంక్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ హెల్ప్ అవుతుంది. అండ్ వీలైనంత సర్జరీస్ అనేవి అవసరం లేకుండా మనిషికి ఆరోగ్యంగా మెడిసిన్స్ మీద ఆధారపడకుండా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా మీకు ఈ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ హెల్ప్ అవుతుంది. సో ప్రాథమిక చికిత్స నుంచే మీరు ఈ వైద్యాన్ని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు ఫిజికల్గా, మెంటల్గా. అండ్ బ్రదర్స్, మీ అందరికీ ఒక మనవి, డోంట్ ఎండ్ యువర్ లైఫ్ లైక్ దిస్. చాలా మంది సూసైడల్ టెండెన్సీస్ క్రియేట్ చేసుకుంటున్నారు ఈ ప్రెషర్ని బిల్డ్ చేసుకోకుండా. ఇవి లేకుండా మనం బతకలేమా అనేది ఫస్ట్ గుర్తించుకోండి. సూసైడ్ అనేది ఎవ్వరికి సొల్యూషన్ కాదు. ఇంకో స్కిల్ నేర్చుకోండి, ఇంకొక స్కిల్లోకి వెళ్ళిపోండి. ఎన్నో ఉన్నాయి, బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ఒక స్టార్టప్తో స్టార్ట్ అవ్వండి, ఇంకోలాగా లీడ్ చేయండి. ఐటీ తప్ప ఇంకొక మనకి బతికే లేదా అని చెప్పేసి మనము డెఫినెట్లీ అది ఉండకండి. చాలామంది చూస్తున్నారు, చాలామంది ఇన్స్పైరింగ్ వాళ్ళు ఫార్మర్స్గా అవుతున్నారు. ఐటీ ఉద్యోగం మానుకొని నాకు ఈ ర్యాట్ రేస్ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రకరకాలు డిఫరెంట్ వేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాళ్ళు వాలంటీర్గా వెళ్ళిపోతూ ఉన్నారు. సో డెఫినెట్లీ లైఫ్ అందరికీ ఒక పూల పానపైతే కాదండి. సో మీకున్న సోర్సెస్లో, మీకున్న రిసోర్సెస్లో ఎలాంటి ఈ ఈఎంఐ ట్రాప్స్ కానీ ఇలాంటి ట్రాప్స్లో, అంటే మోడర్న్ లైఫ్ స్టైల్ ట్రాప్స్లో కానీ, అడిక్షన్ ట్రాప్స్ కానీ ఏవి పడకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలి అని నేను డెఫినెట్లీ కోరుకుంటాను. ఆ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ అయినా కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని మీరు గుర్తించండి. ఇన్సూరెన్స్ కాదండి, అష్యూరెన్స్తో బతకాలి, ఎలా బతకాలి అనేది నేర్చుకోండి. ఒక సస్టైనబుల్ లైఫ్, సస్టైనబుల్ హెల్త్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలని దాని మీద మీ నాలెడ్జ్ని పెంచుకొని ఇప్పుడున్న వర్క్ కల్చర్కి మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ ఎలాంటి రోడ్డున పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి మీరు తీసుకోవాల్సింది కొన్ని ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకోండి. లైఫ్ రేపు ఎలా ఉండబోతుంది అనే దాన్ని కొంచెం అంటే మనం పాస్ట్ మనం చేంజ్ చేసుకోలేం, కానీ మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు తీసుకోవాల్సిన డిసిషన్స్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ ఫిజికల్గా, మెంటల్గా యూ హ్యావ్ టు టేక్ టఫ్ డిసిషన్స్ అండ్ లీడ్ యువర్ లైఫ్. సో అందరికీ మళ్ళీ మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మా ఐటీ మిత్రులు అందరూ యు ఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద నేషన్స్ ఎకానమీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీ కాంట్రిబ్యూషన్ని మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము. అండ్ ఇంకా నేషన్కి మీ కాంట్రిబ్యూషన్ చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా కాకపోయినా ఏ రకంగా అయినా మన నేషన్ని మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దయచేసి మీ అందరూ కలిసి మనము ఈ సోషల్గా ఏదైతే ఉందో సస్టైనబుల్ లైఫ్, సస్టైనబుల్ హెల్త్ మీద మనందరం ఫోకస్ పెంచుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.